ఒక ప్రముఖ యాంకర్ చేస్తున్న ప్రముఖ ఛానల్లో ప్రముఖ షో బాగా పాపులర్ అయింది. ఆ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే ఈ మధ్య బాగానే పాపులర్ అయింది అని చెప్పచ్చు. అయితే ఈ షోలో అమ్మాయిలు అబ్బాయిల మీద, అబ్బాయిలు అమ్మాయిల మీద పంచులు వేసుకోవటం కామన్. కష్టపడి నవ్వించడం ఇలా పని. అయితే నవ్వు వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఈ ప్రోగ్రాంలో ఒకరికొకరు వేసుకునే పంచులకి బాగా మంచి పేరుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ప్రోగ్రాంకి నాగబాబు గారు, రోజా గారు గెస్ట్గా వచ్చారండి. అయితే ఆ ప్రోగ్రాంలో ఆడవాళ్ళ మీద మగవాళ్ళు పంచులు వేసుకునే టైంలో నాగబాబు గారు ఇంట్లో మగవాళ్ళే కాఫీ పెట్టుకోవాలి, మాకు తప్పదు అని అనటంతో, లేదు మా ఆడవాళ్ళే పెట్టిస్తారు మీకు కాఫీ అని రోజా గారు అన్నారు. అందుకు నాగబాబు గారు లేదు లేదు అలా ఇప్పుడు జరగట్లేదు అని అన్నారు. అందుకు రోజా గారు ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి అందరూ మీ ఇంట్లో వాళ్ళలా ఉండరు అని అనేశారు. దెబ్బకి అవకైన యాంకర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎందుకులే అని ఆ విషయాన్ని అంతటితో ముగించేశారు. మరి రోజా గారిని ఆ సమయంలో ఆపకుండా ఉండి ఉంటే ఊహించండి. ఇక ఆ తర్వాత ఒకరికొకరు పోటాపోటీగా డైలాగులు చెప్పేసుకున్నారు. మొత్తానికి బాగా నవ్వించారని చెప్పాలి. అదండి విషయం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత, రసాయన, భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.